పేషెంట్స్ ఉన్నారు, ఆకలి అవుతుంది వాళ్ళకి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. కనెక్ట్ ఒక్క నిమిషం సార్. వెంకటన్న కొద్దానికి బాబాయ్ ఆగు బాబాయ్, నువ్వు గ్రూప్ ఫోటో తీసుకున్నా నాకు. ఆడవాళ్ళు స్త్రీలో 12% డయాబెటీస్ ఉన్నప్పటికీ సుమారుగా 24% వరకు పెరిగిపోయింది. మగవాళ్ళు 11.5% ఉన్నప్పటికీ 23%గా పెరిగిపోయింది. ఓకే, మొత్తం ప్రపంచం అంతాలో కూడా, వరల్డ్ అంతాలో కూడా భారతదేశంలో ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు సిటిజన్స్ ఉన్నారని మనందరికీ కూడా తెలిసిన విషయమే. అండ్ సుమారుగా డయాబెటీస్ ప్రపంచం అంతా కూడా 25 to 30 crores ఉన్నట్టు మనం చెప్తారు. ముఖ్యంగా ఈ డిసీజ్ ఏంటంటే, ఎవరికైతే డయాగ్నోస్ చేయబడిందో సరే, చేసినందుకు వాళ్ళకు మందులు మాత్రలు అవి ఇవి తెచ్చుకుంటూ ఈ మధ్యలో మంచి మెడికేషన్స్ వచ్చాయి, ఇంకా మంచి మెడికేషన్స్ రాబోతున్నాయి. ఈ డిసీజ్ను మనం తప్పకుండా ఫ్యూచర్లో మనం అరకట్టుకోగే ఈ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోగల సైంటిఫిక్ డిస్కవరీస్, ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా అవైలబుల్, మనకు అవకాశం దొరుకుతుంది టు హెల్ప్ ద పేషెంట్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే సైలెంట్ డయాబెటీస్. అనగా ఈవెన్ టుడే ఆల్సో ప్రతి ఒక పేషెంట్కు డయాబెటీస్ ఉన్నప్పటికీ ఇంకో పేషెంట్ కూడా డయాబెటీస్ ఉండొచ్చు. ఓన్లీ 1 డయాగ్నోస్డ్. సో చాలా మంది దే ఆర్ అండర్ ద రేడార్. డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళకు డాక్టర్తో కన్సల్టేషన్ చేసే అవకాశం లేకపోయింది. దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ డయాగ్నోస్డ్. అది పెద్ద ప్రాబ్లం. సో సైలెంట్ డయాబెటీస్ ఉన్న వారికి ఇట్ ప్రోగ్రెసెస్, అంటే వారికి ట్రీట్మెంట్ లేకుండా ఎన్నో ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉన్నప్పటికీ దాని కాంప్లికేషన్స్తో గురైపోతారు. ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్ లేకుంటే మనందరికి తెలిసిన విషయమే. ఈ పేషెంట్స్కు హార్ట్ అటాక్స్ వచ్చేది, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, దాంతో వాస్కులర్ డిసీజు, దాంతో లివర్ ప్రాబ్లమ్స్, అనగా ఫ్యాటీ లివర్ అంటాము. ఫ్యాటీ లివర్తో మళ్ళీ సిరోసిస్లో డెవలప్ అయ్యేది. దాని తర్వాత వాస్కులర్ డిసీజ్ ఉన్నప్పటికీ వాళ్ళకు అల్సర్స్, ఏమన్నా వూండ్స్ వచ్చినప్పటికీ అది హీల్ కాకపోవడము. సో ఇవన్నీ కాంప్లికేషన్స్. భగవంతుడు సృష్టించింది ఎన్నో రకాల జబ్బులు, కానీ డయాబెటీస్ మాత్రము క్యాన్సర్ కంటే ఎక్కువ ప్రమాదకరమైన జబ్బు అని నేను అనుకుంటాను. మెడికల్ కాలేజీలో ఉన్నప్పటికి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదొక్క డిసీజ్ మాత్రం బాగా రెస్పెక్ట్తో. మా అమ్మగారు డయాబెటీస్ కూడా అయిపోయారు. ఆమెకు 35 ఏళ్ళకు ఉన్నప్పుడే డయాబెటీస్ వచ్చింది. చాలా కష్టం, చాలా బాధపడింది. అప్పుడు ఆ టైంలో 1970s, 80sలో ఇటువంటి మాత్రలు లేవు. లేనప్పటికీ కంట్రోల్లో పెట్టడానికి చాలా కష్టమైంది. తర్వాత గుండె జబ్బుతో 72 సంవత్సరాలకే మరణించింది. ఈ హాస్పిటల్లో 6 నెలల ముందు ఓపెన్ చేయకముందు కార్డియాక్ బైపాస్ సర్జరీ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసి, కిడ్నీ ప్రాబ్లం వచ్చేసి, సో షీ డైడ్. సో ఏమనగా తొందర వయసులోనే ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చేసి, దాంతో పాటు ఎకనామిక్ బర్డన్ అంట. ఒక ఫ్యామిలీకి ఒక పేషెంట్ డయాబెటీస్ అయినప్పటికీ సుమారుగా వారు 25%, అంటే 25% వరకు ఆ ఫ్యామిలీలో ఇన్కమ్ వచ్చేది ఆ పేషెంట్కు డయాబెటీస్ మీద ఖర్చు అవుతుంది. అదొక ఎకనామిక్ ఫ్యాక్టర్. ఒక్క పేషెంట్కు డయాబెటీస్ వచ్చినప్పటికీ ఆ ఫ్యామిలీలో ఇన్కమ్ వచ్చినప్పటికీ సుమారుగా 25% వాళ్ళు ఖర్చు పెడతారన్నట్టు. సో ఇట్స్ ఎ డిసీజ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత కాంప్లికేషన్స్. సో మీరు ప్రెస్ వాళ్ళు అండ్ లాట్ ఆఫ్ అదర్ పేషెంట్స్ చాలా మటుకు మన సిటీలో, స్టేట్లో, దేశంలో ఇటువంటి కాన్ఫరెన్సెస్, సింపోజియము, ఇటువంటి మీటింగ్స్ అవుతూ ఉంటాయి. అందరి ప్రజల దృష్టికి తీసుకొస్తాం. కానీ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే
కేవలం ఒక మాత్రలు ఇచ్చేసి డయాబెటీస్ మనం కంప్లీట్గా ట్రీట్ చేయగలమా అనే క్వశ్చన్ మనం అడగాలి. ఇవాళ డయాబెటీస్ కేవలం షుగర్ వల్ల కాదు. ఓకే, డాక్టర్ సునీల్ గారు వీళ్ళందరూ కూడా డాక్టర్స్ చెప్తారు ఇట్ ఈస్ బియాండ్ షుగర్. కేవలం స్ట్రెస్ ఉన్నప్పటికీ, ఏం లేకుండా సరిగ్గా ఫోన్ చేసినప్పటికీ, ఎక్సర్సైజ్ చేసినప్పటికీ ఆ మనిషికి స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ వలన కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం, దాని తర్వాత డయాబెటీస్ కూడా అన్కంట్రోల్ సిచ్యువేషన్లో వెళ్ళడము ఈజీగా అవుతుంది. సో కేవలం ఇట్స్ నాట్ జస్ట్ ద షుగర్, వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ, దాంతో ఫ్యాటీ లివర్ ఉన్నప్పటికీ, ఫ్యాట్ లివర్లో ఫ్యాట్, కాలేయంలో ఫ్యాట్ వచ్చినప్పటికీ మనం అనుకుంటాము ఇది డయాబెటీస్ వలన వచ్చింది అనేసి. కాదు, ఫస్ట్ కాలేయంలో ఫ్యాట్ వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ డయాబెటీస్ రావచ్చు. సో ఫ్యాటీ లివర్ లీడ్స్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇటువంటిది చాలా మనం రీసెర్చ్లో మంచిగా కనుక్కున్నాం. సో డయాబెటీస్ ఈజ్ నాట్ జస్ట్ అ షుగర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఎ మల్టీ ఫ్యాక్టోరియల్ ప్రాబ్లం. ఎన్నో కలిసి వస్తాయి ఆ పేషెంట్కు. అందువరకే కేవలం మనం షుగర్ అనేసి షుగర్ తీసుకోవద్దు, ఈ మాత్రం ఇస్తాము, మీ డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. దట్స్ నాట్ ఎ గుడ్ అడ్వైస్. అటువంటి అడ్వైస్ మన కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఇవ్వరు. కేవలం ఎండోక్రినాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ కాకుండా డయాబెటీస్ ఇవాళ చాలా మంది ట్రీట్ చేయవచ్చు. అనగా ఇంటర్నల్ మెడిసిన్, జనరల్ మెడిసిన్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మంచి ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు చక్కగా డయాబెటీస్ వాళ్ళు ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తారు. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని మేము ఇంకా పేషెంట్స్కు ఏం చేయాలి, వాళ్ళకు ఎలాగా మేము ఒక ఎడ్యుకేషన్ రూపంలో కంటిన్యూస్గా అడ్వైజ్ ఎలా ఇవ్వాలి, ఎలా రీచ్ కావాలి వాళ్ళతో. ఒక ఇలాంటి కాన్ఫరెన్స్ పెడితే ఒక 50 మంది 100 మందికి మేము వీ కెన్ రీచ్ అవుట్. కానీ చాలా కమ్యూనిటీస్కు అందరికీ తెలిసే విధంగా ఎలా చేయాలి. అందుకొరకే ఈ రోజున వరల్డ్ డయాబెటీస్ ఫౌండేషన్ రోజున మేము ఒక ఒప్పందానికి వచ్చాము. మా డాక్టరు సునీల్, డాక్టర్ పటేల్, మా కన్సల్టెంట్స్, డాక్టర్ హరిక, అందరు డాక్టర్స్ ఆలోచించి ఒక ఛానల్ రూపంలో మనం పెట్టుకుంటే రెగ్యులర్గా ఈ ఛానల్ ద్వారా మనం వేలాది మందికి, లక్షలాది మందికి మనం వీ కెన్ రీచ్ వీ కెన్ రీచ్ అవుట్ టు దెమ్ అనేసి ఈరోజు ఈ ఛానల్, వాట్సాప్ ఛానల్ మేము ఇనాగరేట్ చేస్తున్నాం. ఇది యూట్యూబ్ ఛానల్ కంటే కూడా చాలా సులభంగా ఉంటుంది పేషెంట్స్. ఈ ఛానల్ ద్వారా ప్రతి వారం మా దగ్గర ఉన్న అందరూ స్పెషలిస్ట్, ఇప్పుడు ఇంతకంటే మీరు చెప్పినట్టు డయాబెటీస్ అంటే కేవలము డయాబెటీస్ స్పెషలిస్టే కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు కిడ్నీ డాక్టర్తో కన్సల్ట్ చేయాలి, ప్రతి సంవత్సరం వాళ్ళు ఆఫ్థల్మాలజీ ఐ డాక్టర్తో కన్సల్ట్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. ఓకే, మళ్ళీ దాని తర్వాత డైట్ విషయంలో అందరూ మాట్లాడతారు భోజనం గురించి. మీ పక్కింటి వారు మాట్లాడతారు, మీ తమ్ముడు మాట్లాడుతుంది, అక్క మాట్లాడతాడు, అందరూ ప్రొఫెసర్స్గా తెలిసినట్టు మాట్లాడతారు. కానీ చివరికి ఆ పేషెంట్కు సరైన ఆహారం దొరుకుతుందా, ఎటువంటి డైట్ రియల్లీ విల్ హెల్ప్ అనేసి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వాట్సాప్ ఛానల్ ఇవాళ మేము ప్రారంభిస్తున్నాము. హోప్ఫుల్లీ దిస్ విల్ రియల్లీ బి హెల్ప్ఫుల్ టు ద పబ్లిక్. చాలా మటుకు ఏ జబ్బు వచ్చినప్పటికీ కూడా అది కొద్దిగా మన చేతిలో ఉంటుంది. అది ఎలా మనం అరకట్టుకోగల జబ్బు, క్యాన్సర్ అయినప్పటికీ, గుండె జబ్బు వచ్చినప్పటికీ, లేకపోతే సిరోసిస్, లివర్ ప్రాబ్లమ్స్, ఇవన్నిటి కూడా పేషెంట్లో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కేవలం డాక్టర్ ఇది అది ట్రీట్మెంట్ చేయాలనేసి 100% మేము ఈ డాక్టర్ మంచిగా లేడు, సరిగ్గా రాసలేడు, అది కాదు. We need to make sure that individual responsibility by understanding every detail of that disease as much as possible, following it. That is chala important. Okay, so hopefully this WhatsApp channel will be very helpful, and we will make it very informative and response from the public. So are we ready to inaugurate the WhatsApp channel? Is that the okay? All right, what am I supposed to do? It is not only that your message which goes into the public which is important, but also to understand how this WhatsApp channel is going to work.
So I urge go all over here to scan this QR code and see the functionality of this WhatsApp channel. How is it going to work? So you can scan this QR code over here. ఇది స్కాన్ చేసినప్పుడు డైరెక్ట్ గా మనం ఆ వాట్సాప్ ఛానల్లోకి వెళ్తాము. సో రైట్ అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడే కాదు, డాక్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. బట్ ఆఫ్టర్ దిస్ సెషన్ దే ఆర్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వైరీస్ అండ్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ విత్ ది డయాబెటీస్ కేర్. మీరు ఇంతకు ముందు ఉన్న స్లైడ్ ఈస్ కమింగ్ అప్ విత్ ది 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, దట్ ఈస్ ఇన్ఫార్మ్, ఎంపవర్ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో డయాబెటీస్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క పాపులేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, పేషెంట్ అన్న వర్డ్ ఇక్కడ మనం వాడకూడదు. యాజ్ సార్ చెప్పారు, డయాగ్నోస్ అయిన వాళ్ళు మాత్రమే పేషెంట్ అవ్వచ్చు, బట్ డయాగ్నోస్ కాని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినంత స్ట్రెంగ్త్, ఎంపవర్మెంట్, వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళలో మనం మార్పు తీసుకొని రావాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వాట్సాప్ ఛానల్ ని మేము లాంచ్ చేయడం జరిగింది. ఏ సమస్యకి అని చెప్పి సాధారణంగా మనం చూస్తే ప్రజల మధ్యలో ఏం అవగాహన ఉంటుంది, ఈ జబ్బేమో బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి, లేకపోతే బాగా లావు ఉన్న వాళ్ళకి, లేకపోతే ఈ కూర్చొని పనిచేసే వాళ్ళకి పరిమితం వరకు ఉండాలి, కానీ మాకెందుకు వస్తుంది ఇదే ఆలోచనతో ఉండి 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 ఒకరోజు ఎన్నో వాళ్ళలో కాళ్ళు పుండు వచ్చి ఆ పుండు మాంతలేనప్పుడు అయ్యే నాకు షుగర్ వచ్చేసింది అని కూర్చున్నాం. పొలాల్లో పనిచేసే వాళ్ళు, ఐటీ కంపెనీస్లో ఏసీలో కూర్చున్న వాళ్ళు అందరి జబ్బుకి పాల్గొనవచ్చు. సో అందుకోసం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జబ్బు ఎవరికైనా రావచ్చు. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్, దీని గురించి మనం తెలుసుకునే అవసరం మనకి ఏముంది, ఎందుకంటే ఈ జబ్బు మలేరియా, డెంగ్యూలా కాదు. 5 రోజులు మందులు ఇచ్చినాము, 6 రోజులు దీనికి విముక్తి చెంది మనం ఒక ప్రశాంతమైన జీవితం బతుకుతామని కాదు. ఒక రకం చెప్పాలంటే ఇది ఒక పెళ్లి. ఎస్, కానీ ఇంట్లో మనం చేయాల్సిన పని ఏంటంటే సార్థకంగా సైంటిఫిక్ నాలెడ్జ్ తీసుకొని మన మనసుని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని, అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఎంపవర్మెంట్, ఆ ఇన్ఫర్మేషన్ని మనం స్వీకరించి అర్థం చేసుకొని మన డాక్టర్స్ దగ్గర పోయి డిస్కస్ చేసి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మనం బయటపడుతుంది. సో దీంట్లో 50% జనాలకి వాళ్ళకి షుగర్ మీద తెలిసిపోతున్నాం అనే విషయం కూడా మనకు డయాబెటీస్కి దారి తీయచ్చు. మర్చిపోతున్నాం, అయ్యా వర్షం పడిందే కదా, నేను కోక్ తాగినా కదా, నేను బాగా నీళ్ళు తాగినా కదా, దాంతో మూత్రం ఎక్కువ రావచ్చు అనుకోవచ్చు. అలా కాదు. సో అందుకోసమే ఆరోగ్యం విషయంలో ఏదైనా చిన్న చిన్న విషయాలు ఎక్కువసేపు కొనసాగుతుందంటే దయచేసి డాక్టర్ మీ శత్రులేం కాదు, అది వాళ్ళకి చేర్చుకున్న విద్య పరిమితం వరకే. నేను జీవితంలో ఏ మెడిసిన్, ఏ నాలెడ్జ్ అయినా శాశ్వతమే ఉండదు. ఈ కాలంలో ఇప్పుడున్న వరకు నాలెడ్జ్ ఏం చేస్తుంది, ఆ నాలెడ్జ్ మీతో షేర్ చేయడం మా కర్తవ్యం. అంతవరకే. మందులు ఉన్నాయని చెప్పగలుగుతాం, ఆహారం ఉన్నాయని చెప్పగలుగుతాం, దీని దారి ఇదని చెప్పగలుగుతాం, కానీ నడిచేది బాధ్యత మీది. డాక్టర్ దగ్గర పోతున్నానంటే అవి వింటాను, ఆ విని దాంట్లో ఎలా పాటించాలని నేర్చుకుంటారు, చేసి దాన్ని ఫాలో చేయాలి. ఫాలో చేసినప్పుడు కొన్ని కష్టాలు రావచ్చు, అన్ని స్మూత్ ఏముంటుంది. ఎందుకంటే పాము వచ్చిన తర్వాత మనకు పాముకి ఇచ్చే మందు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, పాము కాటు మనకి చంపబోతుంది, అందుకోసమే మీకు మంది ఇవ్వాలి. పామే కరలేదు అనుకో, అప్పుడు ఎందుకు మంది ఇస్తున్నాం? ఆ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సైడ్ ఎఫెక్ట్ అదనుకో మనసులో ఏ దాని గురించి చెడు తీసుకురావాలి. మందనే విషయం రోజు తినే వస్తువు కాదు, అది ఒక చెట్టుని నయం చేసేదానికి. అని నా గుర్తున్న వరకు అయితే చిన్నప్పటి నుంచి వరకు ఏ మందు తినేదానికి చాలా బాగుందని రోజు తినే కోరిక నాకు గుర్తులేదు. ఒక మంది నాకు కూడా గుర్తులేదు. పిల్లో నుంచి, పసిపాప నుంచి పాతదారు, ఎందుకు జంతువులు ఒక్కరికి మంది ఇచ్చి చూడండి, ఎవరు మందు స్వీకరించారు. ఎందుకంటే మందు రోజు తినే పదార్థం కాదు. కానీ తింటున్నాము అంటే ఎందుకు తింటున్నాము, దాని ప్రతిఫలం మన శరీరంలో లేదు. అది వచ్చే సమస్యని మనం యథార్థ చూసుకోవాలి. అది మీరు అడగాల్సింది డాక్టర్. సో మీరు డాక్టర్ని మీ కంపానియన్ అంటే నమ్మకస్తున్న స్నేహితులు చేసుకుంటేనే ఈ జబ్బులో మనకు ఒక రకమైన విజయం సాధించగలుగుతాం. ఎంతో అపోహలోను సర్క్యులేషన్లో ఉంటూనే ఉంటాయి, అది మనకు తెలిసిన విషయమే.
ఏది నిజము ఏది అబద్ధము అది తెలుసుకున్న బాధ్యత మనం ఉంది. ఎస్ ఆ బాధ్యత ఎవరు తీర్చాలి? మీకున్న సందేహాలు మీ డాక్టర్ దగ్గర వస్తే వాళ్ళు తీర్చగలుగుతారు, ఎందుకంటే దానికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కాబట్టి. సో అన్ని రకాల అపోహలంలో దయచేసి పోతాం. ఈ సందేహాలు ఉంటే తీసుకురండి, ఆ సందేహాలు డాక్టర్తో డిస్కస్ చేయండి. అండ్ డయాబెటీస్ గురించి చెప్తున్నకు మనకు తెలిసిన విషయం ఏంటి? ఒక 12 సంవత్సరాల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దాని గురించి వివరంగా మాట్లాడే వాళ్ళు 10 మంది అంత జనాభా. ఈ పదాలు ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్, ఎంపవర్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ నిజమైన సారాంశం దాంట్లోనే ఉంది. ఫస్ట్ వచ్చిన విషయం ఎందుకు, దాని గురించి మనం తెలుసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకొని దాన్ని మనం స్వీకరించి మన చెడు ఏంటి తప్పేది తెలుసుకుంటాం. ట్రాన్స్ఫర్మేషన్ డాక్టర్ దగ్గర పోయినాము, డాక్టర్తో డిస్కస్ చేసాము, దానికి జబ్బు ఆహారంతోనే ఉండదు. అదొకటి నేను చెప్తాను. ఆహారం ముఖ్యమైన కారణం, కానీ ఓన్లీ ఆహారంతో అన్ని జీవిత శైలి డిసార్డర్ అంటే జీవితంలో చేసే పనులు కూడా దీన్ని ప్రత్యేకంగా ఎఫెక్ట్ చేస్తాయి. మీ నిద్ర, మీ ఎక్సర్సైజ్, మీ ఆలోచన శైలి ఏంటి అది ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకోసమే ఈ జబ్బు నుంచి పోరాడాలంటే ఒక జీవిత శైలిని మార్చాలి. అండ్ నా గుర్తున్న వరకు ఏ జబ్బులో ఇట్లాంటివి లేవు. ఏ మొత్తం జీవిత శైలిని మనం తీర్చిదిద్దే అవకాశం ఉంది. సో ఇదే విషయంలో నేను చెప్పాలనుకునే ఒకటే విషయం, ఎస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, సశక్తిదారుని జీవితాన్ని మార్చాలి. థ్యాంక్ యూ. सो डायबिटीज इसको मधुमेह बोलते हैं। ये एक साइलेंट बीमारी है। मतलब क्या कि हमें इसके लक्षण पता नहीं चलते हैं। क्यों हमें पता नहीं चलता है कि डायबिटीज हमें ऑलरेडी हो गया है? जब हम कोई ब्लड टेस्ट कराते हैं उसमें हमें पता चलता है कि डायबिटीज है। उसकी वजह से क्या होता है कि कई बार जब मरीज हमारे पास आता है हो चुका होता है तो हम कई बार हमें ये सिखाया जाता है कि डायबिटीज के साथ कैसे जीना है, हाउ टू लिव वेल विद डायबिटीज। बट मैं आज डायबिटीज डे पे आपको ये मैसेज देना चाहूँगी कि लेट अस आइडेंटिफाई और रिस्क फैक्टर्स, कि हमें क्या रिस्क फैक्टर्स हैं जिसकी वजह से हमारे डायबिटीज होने के चांसेस बढ़ जाते हैं, ताकि जब हमें ये पता चले कि अगर हमारे चांसेस डायबिटीज होने के ज़्यादा हैं तो हम अपना ब्लड टेस्ट कराएं और उसके बाद हम स्टार्टिंग स्टेज में ही इसका ट्रीटमेंट लें, ताकि ये प्रॉब्लम आगे बढ़े ही ना। तो जैसे कि अभी रिसेंट टाइम्स में अगर आप किसी ओपीडी में देखेंगे तो यंग पेशेंट्स की जो टेंडेंसी है डायबिटीज़ की, उनके जो नंबर्स हैं, आंकड़े हैं, वो बहुत बढ़ चुके हैं। तो ऐसा क्यों हो रहा है कि बच्चों में 14 साल में, 16 साल में, 18 साल में और जा रहा है? तो इसलिए बहुत बड़ा कारण ये है कि लाइफस्टाइल जो है, हमारी दिनचर्या बहुत चेंज हो गई है, फिजिकल एक्टिविटी बहुत कम हो गई है, डाइट पूरा चेंज हो गया है, हाई कार्ब इंटेक हो गया है, वेजिटेबल्स फ्रूट्स कम हो गया है डाइट में। तो आपको ये नहीं है कि जब हम बूढ़े हो जाएंगे, 50 साल के 60 साल के हो जाएंगे, तभी हम अपना डायबिटीज़ का चेकअप कराएंगे। गाइडलाइंस भी पहले होती थी कि 45 ईयर्स के बाद हमें अपना स्क्रीनिंग कराना डायबिटीज़ के लिए, बट वो कट ऑफ भी अभी 35 ईयर्स का कर दिया गया है। मैं बोलूँगी 35 ईयर्स भी नहीं, आप उसके पहले भी अपना चेकअप कराइए। कब कराएंगे? जब आपका यू फाइंड दैट आपको वजन आपका ज़्यादा है। अगर वजन ज़्यादा नहीं भी है लेकिन पेट निकला हुआ है, आपकी डायबिटीज़ है, या फिर आप इंडियन इथनिसिटी के हैं या बीइंग एन इंडियन, खाली इंडियंस का भी होने से भी आपका रिस्क बढ़ जाता है। आपका स्ट्रेस लेवल्स बहुत ज़्यादा है, आपका स्लीप पैटर्न गड़बड़ है, आप रात को जागते हैं, दिन में रात को जागते हैं, दिन में सोते हैं। ये सारे फैक्टर्स आपका डायबिटीज़ होने का रिस्क बढ़ा देता है। तो स्पेशली अगर आपका वेट ज़्यादा है और आपकी फैमिली में किसी को डायबिटीज़ है, उस सिचुएशन में तो आपको बिल्कुल से ही आके अपना ब्लड चेकअप कराना है। और अगर उसमें हमें पता चलता है कि प्री डायबिटीज़ है ना, या फिर डायबिटीज़ है, तो हम सही समय पे इसका ट्रीटमेंट स्टार्ट कर सकें, ताकि हम प्रॉब्लम को वहीं पे ही टैकल कर सकें और आगे बढ़ने से इसको रोकें। तो मेरा मैसेज इस वर्ल्ड डायबिटीज़ डे पे आपको ये है कि नो योर रिस्क फैक्टर्स, आप आइडेंटिफाई कीजिए कि आपके रिस्क फैक्टर डायबिटीज होने का है कि नहीं ज़्यादा, एंड गेट योरसेल्फ चेक सो दैट हम इसको बिगिनिंग में ही ट्रीट कर सकें एंड कॉम्प्लिकेशंस को प्रिवेंट कर सकें। थैंक यू। Is to help diabetic patients lead a normal life and how to prevent dreaded complications like heart attacks, stroke, paralysis, neuropathy,
nephropathy, retinopathy, and food problems like food ulcers and gangrene. By and large, all complications of diabetes are preventable by proper awareness about this disease. At Continental Hospitals, our comprehensive diabetes care team combines the expertise of diabetologist, cardiologist, neurologist, nephrologist, plastic surgeons, food care specialists, and nutritionists. The seamless coordination ensures every aspect of diabetes and its complications are managed with precision and care, all under one roof. Our experts guide you with personalized care plan designed to help you avoid complications. The greatest weapon in the fight against diabetes is knowledge. The diabetic who knows the most lives longer, and the diabetic patient must assume responsibility for day-to-day management. You can't end diabetes, but you can conquer it. So save yourself from diabetes. Subscribe to Continental Diabetes channel. Thank you all. Good news is that it is completely preventable. Early and regular checkups can make a huge difference. Before you become symptomatic, start checking up your kidneys, and this can make a huge difference. Thank you. I'm a consultant neurologist working at Continental Hospital. On the World Diabetic Day, I would like to discuss a few things about the neurological problems, which is called diabetic neuropathy. Basically, diabetic neuropathy means the peripheral nerve endings which are affected both in legs and in some other locations can affect also your arms. And particularly, why we are discussing this today is about 50% of the patients can be affected with diabetic neuropathy in some part of the journey during the diabetes. How could you identify the symptoms? Particularly, the patients can experience either numbness, which is lack of sensation, like unable to feel the feet, or some applications they can get positive symptom, which is like a tingling sensation, or the burning sensation, or painful sensation in the feet. This is how they present particularly. And what is the reason behind this? Is basically the microcirculation, which supplies to your nerve endings are damaged, leading to the damage to the nerves, starting initially in the legs and subsequently can affect the hands. At the same time, the microvascular circulation which can affect even the eyes, leading to retinopathy, as well as the kidneys, leading to damage to the kidney. So all these three things go hand in hand, including diabetic neuropathy, retinopathy, which includes the eye involvement as well as the kidney involvement. And typically, the diabetic neuropathy affects patients in terms of duration more than 25 years. But if the diabetic control is very poorly controlled, it can start showing the symptoms very early if the diabetes is in. So, what can you do to prevent or control the diabetic neuropathy? The first and the foremost important thing is to control your diabetes or your blood sugars perfectly. Make sure your HbA1c figures are around 7. So keep in touch with your diabetic doctor as well as your general physician. The next important thing is, once you identify you're suffering from diabetic neuropathy, make sure you take the proper care of your feet, which includes examining your feet at the night time to make sure there are no ulcers or there are no injuries, because sometimes you can get burns from the hot surfaces or injuries without your knowledge because of lack of sensation. And bring it to the notice of the doctor or your doctor. Like if you are a purely vegetarian, you might be having a deficiency of vitamin B12, or check the thyroid function tests or folate levels. The most important thing is to avoid any toxins like alcohol, which could make it worse. So the most important thing is to identify regarding the diabetic neuropathy and also the perfect control of the sugars as well as taking care of your food. Thank you for your attention.
వెయిట్ సార్ ఇక్కడ చూడండి సార్. ఇది అయిపోయినా జరగండి అన్న ఇది ఓకే అవి ఎక్కడ బాబాయ్ రైట్. ఇంకా